గుడ్ మార్నింగ్. మనం 9th క్లాస్లో థర్డ్ చాప్టర్ మనం పరిశీలిస్తే ఈజ్ మ్యాటర్ ప్యూర్. సో మ్యాటర్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఉంటాయి, 3 టైప్స్. అవి ప్యూర్గా ఉంటాయా అన్నది చాప్టర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అది మనం చూద్దాం. అసలు ఈ టాపిక్లో ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి, మిక్సర్స్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మిక్సర్స్, వాట్ ఆర్ దోస్, హౌ టు సపరేట్ ద మిక్సర్స్, వాట్ ఈజ్ ద కాంపౌండ్, వాట్ ఈజ్ ద ఎలిమెంట్, అవి డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్లో. మనం ఈ చాప్టర్ని మనం పరిశీలిస్తే you might have gone to the market many times with your parents to purchase rice, salt, milk, ghee and అదర్ ప్రొవిజన్స్. సో దీని మీనింగ్ ఏంటంటే, మీ యొక్క పేరెంట్స్ తోటి మీ పేరెంట్స్ తోటి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళి ఉంటారు. ఎందుకంటే పర్చేజ్, కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి. ఎగ్జాంపుల్ ఏంటంటే రైసు, సాల్ట్, మిల్క్, గీ ఇవి కొనుక్కోవడానికి వెళ్ళి ఉంటారు. మిగిలిన వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళి ఉంటారు. యూ మస్ట్ హ్యావ్ ట్రైడ్ to ensure that you got the purest possible milk and pure ghee etc. సో మనము ఆ పేరెంట్స్తో వెళ్ళినప్పుడు మనం ఏం కనుక్కొని ఉంటామంటే, ప్యూరెస్ట్ మిల్క్ నా కాదా అని అడిగి ఉంటాం మనం. అదేవిధంగా మనం ఎక్కడైనా కొనుక్కునేటప్పుడు నెయ్యి ప్యూర్ గీనా కాదా కనుక్కొని ఉంటాం. ప్యూర్ అంటే అర్థం ఏంటంటే, ఇన్ అవర్ డే టు డే లాంగ్వేజ్ ప్యూర్ మీన్స్ సంథింగ్ విత్ నో అడల్టరేషన్. అడల్టరేషన్ మీన్స్ ఏం మిక్స్ చేయలేదని అర్థం. ప్యూర్ మన భాషలో మన రియల్ లైఫ్లో ప్యూర్ అంటే అర్థం ఏంటంటే, వేరే పదార్థం ఏమి మిక్స్ చేయలేదని అర్థం. కానీ సైన్స్లో ప్యూర్ అంటే వేరే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. బట్ ఇన్ కెమిస్ట్రీ ప్యూర్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్. సో కెమిస్ట్రీలో ఉన్నటువంటి ప్యూర్కి మన రెగ్యులర్గా వాడేటువంటి ప్యూర్కి డిఫరెంట్ ఉంది. ఆ డిఫరెంట్ ఏంటో మనం క్యాచ్ చేద్దాం. అంటే మన భాష మనం రెగ్యులర్గా మనం ఉపయోగించేటువంటి ప్యూర్ అంటే దాంట్లో ఇంకేం మిక్స్ చేయలేదని అర్థం. నెయ్యిలో డాల్డా మిక్స్ చేస్తారు జనరల్గా, అప్పుడు అది కల్తీదని అర్థం. కానీ ఇక్కడ కెమిస్ట్రీలో ప్యూర్ అనేది వేరే మీనింగ్ తెలుసుకుందాం. అది సో మనం యాక్టివిటీ 1 మనం పరిశీలిస్తే, ఈజ్ ఫుల్ క్రీమ్ ప్యూర్. సో ఈజ్ ఫుల్ క్రీమ్ ప్యూర్ అంటే వెన్న తీయని పాలు శుద్ధమైనవా అని అర్థం తెలుగులో. వెన్న తీయని పాలు శుద్ధమైనవా. ఈజ్ ఫుల్ క్రీమ్ అంటే వెన్న తీయకుండా ఉండేటువంటి పాలు శుద్ధమైనవి అనేది ఇక్కడ క్వశ్చన్. దాన్ని మనం పరిశీలిస్తే, టేక్ సమ్ మిల్క్ ఇన్ ఏ వెజల్. ఒక పాత్రలో పాలు తీసుకోవాలి. పాలు తీసుకోవాల్సింది పెరుగు కాదు, కొంచెం జాగ్రత్త గమనించండి ఇక్కడ. స్పిన్ ఇట్ విత్ ఏ మిల్క్ చర్నర్ ఫర్ సమ్ టైమ్. సో మిల్క్ చర్నర్ అంటే కవ్వంతో కొంచెం సేపు చిలకాలి. చాలా మీకు డౌట్ రావచ్చు, ఏంటి సార్ పాలను కాదు సార్ చిలికేది, పెరుగును కదా చిలికేది, మీరు జనరల్గా పాలు చిలికితే వెన్న వస్తుందని డౌట్ రావచ్చు. కానీ పాలను చిలికితే వెన్న వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్ మనం పరిశీలిస్తే, ఇక చర్నర్ అంటే ఇది చర్నర్, ఇది కుండ. నెక్స్ట్ ఇక్కడ చూడండి చర్ని చేస్తూ ఉన్నారు, ఇక్కడ చర్ని చేస్తున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్, కొంచెం సేపటి తర్వాత,
యూ అబ్జర్వ్ సపరేషన్ ఆఫ్ ఏ పేస్ట్ లైక్ సాలిడ్ అవుట్ ఆఫ్ ద మిల్క్ నుంచి ఒక పేస్ట్ వస్తుంది. మిల్క్ నుంచి ఒక పేస్ట్ అంటే మనం తోముకున్నటువంటి పేస్ట్ కాదు, ఇక్కడ ఇక్కడ పేస్ట్నే వెన్న అంటారు, వస్తుంది. దిస్ పేస్ట్ లైక్ సాలిడ్ కాల్డ్ క్రీమ్. సో ఇక్కడ వచ్చేటువంటి ఈ సాలిడ్ని క్రీమ్ అంటారు. క్రీమ్ అంటే వెన్న అని అర్థం. సో ఈ క్రీమ్లో ఏముంటుందంటే క్రీమ్ కంటైన్స్ మోర్ దెన్ వన్ కాంపోనెంట్ ఇన్ ఇట్. సో క్రీములో ఒకటి కంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అంటే క్రీమ్లో ఒకటి కాకుండా చాలా రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. కాబట్టి క్రీమ్ని ఏమంటారు? ఇట్ ఈజ్ దేర్ ఫోర్ ఏ మిక్సర్. కాబట్టి క్రీమ్ని ఏమంటారంటే మిక్సర్ అంటారు. క్రీమ్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి క్రీమ్ని ఏమంటారు? మిక్సర్ అంటారు. వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ మిక్సర్స్ ఇన్ ఏ ప్రీవియస్ క్లాస్లో మిక్సర్స్ అంటే ఏంటి తెలుసుకున్నారు. లెట్ అస్ మోర్ అబౌట్ దెమ్, ఇంకొంచెం తెలుసుకుందాం మనం. Churning makes the lighter components to come the surface when a mixture of liquids are spun rapidly. సో మనం ఎప్పుడైతే పాలను చిలికామో సేమ్ అదే కంటెంట్ మళ్ళీ దాని గురించి డిస్కషన్ పెట్టారు ఇక్కడ. స్పన్ ర్యాపిడ్లీ అంటే ఫాస్ట్గా ఎప్పుడైతే స్పన్ తిప్పడం, ఎప్పుడు మిక్సర్ ఆఫ్ లిక్విడ్స్ని స్పన్ చేసామో అప్పుడు లైటర్ కాంపోనెంట్స్ అంటే తేలికగా ఉన్నవి కమ్ టు ద సర్ఫేస్, తేలికగా ఉన్నవి పై భాగానికి వస్తుంటాయి. మనం పెరుగు చిలికినప్పుడు వెన్న మొత్తం పైకి వస్తుంది, అంటే తేలికగా ఉంటుంది కాబట్టి అది మనం గమనించవచ్చు. ఇక్కడ కూడా అదే పరిస్థితి, ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. కమర్షియల్లీ అంటే బిజినెస్ ప్రకారంగా ఫర్ సపరేటింగ్ ద క్రీమ్ ఫ్రమ్ మిల్క్ నుంచి తీసేటువంటి క్రీము బిజినెస్లో అంటే పాల ప్యాకెట్ల వాళ్ళు చేసే ఇదే. పాల ప్యాకెట్ల వాళ్ళు మనం పాలు పట్టిన తర్వాత గేదెల నుంచి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ పాలలో నుంచి వెన్న తీసి వెన్న ఉన్న పాలు వెన్న లేని పాలను అమ్ముతుంటారు. అవి చేయడానికి ఒక మిషన్ వాడతారు. ఏ మిషన్ కాల్డ్ సెంట్రిఫ్యూజ్ ఈజ్ యూజ్డ్. సో సెంట్రిఫ్యూజ్ను ఉపయోగిస్తూ ఉంటారు. సెంట్రిఫ్యూజ్ని ఉపయోగిస్తుంటారు. సో బిజినెస్ చేసేటువంటి వాళ్ళు పాల నుంచి వెన్నను తీయడానికి ఉపయోగించేటువంటి మిషన్ ఏమంటారంటే సెంట్రిఫ్యూజ్ అంటారు. సెంట్రిఫ్యూజ్. ఇట్ ఫాలోస్ ద సేమ్ ప్రిన్సిపల్. ఇదే ప్రిన్సిపల్ అంటే తేలికగా ఉన్నాయి పైకి రావడం, బరువుగా ఉన్నాయి క్రిందకి పోవడం అనేది ఎక్కడ జరిగింది అంటే సెంట్రిఫికేషన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ టు టెస్ట్ బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్. సో మనం డాక్టర్ దగ్గరికి ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు బ్లడ్ టెస్ట్ చేస్తాడు, యూరిన్ టెస్ట్ చేస్తాడు, చేసి ఒక మిషన్లో పెడతాడు. ఆ మిషన్ చేసిన తర్వాత మనకు రోగం ఏంటని తెలియజేస్తాడు. డయాగ్నోస్టిక్ అంటే రోగ నిర్ధారణ. ఆ మిషన్ కూడా అక్కడ కూడా జరిగే ప్రాసెస్ ఏంటంటే సెంట్రిఫికేషనే. అంటే సెంట్రిఫికేషన్ అంటే రౌండ్ తిరుగుతూ ఉంటుంది. తేలికగా ఉన్నాయి పైకి వస్తాయి, బరువుగా ఉన్నాయి అడుగు భాగానికి వెళ్తాయి. ఎందుకండి ద శాంపిల్ ఈజ్ టేకన్ ఇన్ ఏ సెంట్రిఫికేషన్ ట్యూబ్
and the centrifugation tube is placed in a సెంట్రిఫిగేషన్ మిషన్లో పెడతాడు. ఆ బ్లడ్ కానీ యూరిన్ కానీ పెట్టేసి టెస్ట్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఆన్ రొటేషన్ ఆఫ్ ద ట్యూబ్స్ విత్ మిషన్. సో మిషన్ తిరుగుతున్నప్పుడు ట్యూబ్స్ కూడా రొటేట్ అవుతాయి. ద హెవియర్ పార్టికల్స్ సెటిల్ టు ద బాటమ్, బరువుగా ఉన్న అడుగు భాగంలో చేరుతాయి. అండ్ ద లైటర్ పార్టికల్స్ అంటే తేలికగా ఉన్నాయి. కమ్ టు ద టాప్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. సో టెస్ట్ ట్యూబ్ యొక్క పై భాగానికి వస్తాయి. అది మనం తెలుసుకున్నటువంటి విషయం. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక పదార్థాన్ని స్పంజ్ చేసినప్పుడు తేలికగా ఉన్నాయి పైకి వస్తాయి, బరువుగా ఉన్నాయి క్రిందకి వస్తాయి అనే విషయం మనం తెలుసుకున్నాం. బరువుగా ఉన్న విషయాలు కిందికి వస్తే తేలికగా ఉన్నాయి పైన ఉంటాయి. ఆ మిషన్ని సెంట్రిఫ్యూజ్ అంటారు, ఆ పద్ధతిని సెంట్రిఫిగేషన్ అంటారు. ఇది ఫస్ట్ కంటెంట్. కాబట్టి వెన్న తీయని పాలు ఈజ్ ఫుల్ క్రీమ్ ప్యూర్ అనేవి, వెన్న తీని పాలు శుద్ధమైనవా కాదనేది నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేద్దాం. నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే ఇక్కడ వాట్ ఈజ్ ఏ మిక్సర్ ఇచ్చాడు హెడ్డింగ్. వాట్ ఈజ్ ఏ మిక్సర్? వాట్ ఈజ్ ఏ మిక్సర్ ఇచ్చాడు. మిక్సర్ అంటే ఏంటి? అకార్డింగ్ టు ద కెమిస్ట్రీ, నాట్ జనరల్లీ. అకార్డింగ్ టు ద chemistry, many things that we call pure are actually mixtures of different substances. చాలా రకాల వస్తువులు మనకి అవి ప్యూర్గా అయినా ఉంటాయి, ప్యూర్ లాగా అనిపిస్తాయి. మిక్సర్స్ ఆర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ వీ కాల్ ప్యూర్. కానీ మనం ప్యూర్ సబ్స్టెన్సెస్ అనుకుంటాం, కానీ అవి జనరల్గా ఎలా ఉంటాయంటే మిక్సర్స్గా ఉంటాయి. చూద్దాం. జ్యూసు. సో మనం తయారు చేసేటువంటి జ్యూసు జ్యూస్ ఎలా తయారు చేస్తారంటే ఏ మిక్సర్ ఆఫ్ వాటర్. సో వాటర్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఫ్రూట్ పప్ ఉంటుంది. ఈ మూడింటి కాంబినేషన్ ఉంటుంది జ్యూస్లో. కాబట్టి జ్యూస్ని ఏమంటారంటే చాలా మూడు తీసుకున్నాం కాబట్టి మిక్సర్ అంటారు. కానీ మనం ఏమనుకుంటాం, దాంట్లో ఏం మిక్సింగ్ చేయకపోతే జనరల్గా ప్యూర్ అనుకుంటాం. ప్యూర్ జ్యూసే కదా, మన దీంట్లో ఏం కల్తీ లేదు కదా అనుకుంటాం. అది తేడా. ఈవెన్ వాటర్ కంటైన్స్, వాటర్లో కూడా వాటర్ ఏమనుకుంటాం చూస్తే ప్యూర్ అనుకుంటాం, కానీ వాటర్లో కూడా సాల్ట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. కాబట్టి అది ప్యూర్ కాదు మిక్సర్. ఆల్ ద మ్యాటర్ అరౌండ్ us can be classified into two groups, ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్సర్స్. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలను ఎన్ని రకాలుగా విడగొట్టవచ్చు అంటే 2 గ్రూప్స్గా విడగొట్టవచ్చు. ఒకటి ప్యూర్ సబ్స్టెన్సెస్, అనదర్ ఏమో మిక్సర్స్. వెన్ సైంటిస్ట్ సేస్ దట్ సంథింగ్ ఈజ్ ప్యూర్. సో సైంటిస్టులు చెప్పేటటువంటి ఏంటంటే కెమిస్ట్రీ ప్రకారంగా ప్యూర్ అంటే ఈ మీన్స్ దట్ ద కాంపోజిషన్ ఆఫ్ the substance does not change no matter which part of the substance you take for examination. సో కెమిస్ట్రీ శాస్త్రవేత్త ప్రకారంగా ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే
యూ టేక్ ఫర్ ఎగ్జామ్, మీరు ఏ పార్ట్ తీసుకున్నా విచ్ పార్ట్, ఏ పార్ట్ తీసుకున్నా డస్ నాట్ చేంజ్. సో ఏ పార్ట్ తీసుకున్నా ఒకే రకంగా ఉంటే దాన్ని ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటారు అకార్డింగ్ టు ద కెమిస్ట్రీ. అంటే మనం తీసుకున్న పదార్థంలో వేరే ఏమి ఉండకూడదు, అలాంటి వాటిని ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, విచ్ ఎవర్ పార్ట్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ బిస్కెట్, ఒక బంగారం బిస్కెట్ తీసుకున్నాం, ఈ టేకెన్ యాజ్ ఏ శాంపిల్. సో బంగారం బిస్కెట్ తీసుకున్నాం, గోల్డ్ బిస్కెట్ తీసుకొని ద కాంపోజిషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ టు బి సేమ్ త్రూ అవుట్. సో గోల్డ్ బిస్కెట్ల మీద మనం ఏ భాగాన్ని తీసుకున్నా కూడా ఒకే రకంగా ఉంటుంది, కాబట్టి గోల్డ్ బిస్కెట్ని ఏమంటారంటే ప్యూర్ సబ్స్టెన్స్ అంటారు. గోల్డ్ బిస్కెట్ని ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటారు. ఇదిగోండి డయాగ్రామ్ మనం పరిశీలిస్తే చూడండి, గోల్డ్ బిస్కెట్లో ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి, అక్కడ అలానే ఉన్నాయి, కాబట్టి ఎక్కడ తీసుకున్నా ఒకే రకంగా ఉంటాయి, కాబట్టి దీన్ని ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటారు. ప్యూర్ సబ్స్టెన్సెస్, ప్యూర్ గోల్డ్ బిస్కెట్. కాబట్టి అకార్డింగ్ టు ద కెమిస్ట్రీ ప్రకారంగా ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే అర్థం ఏంటంటే ఎలాంటి వేరే పదార్థాలు మిక్స్ కాకుండా ఎక్కడ ఏ భాగాన్ని తీసుకున్నా ఒకే రకంగా కనిపిస్తే దాన్ని ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటారు. ప్యూర్ సబ్స్టెన్సెస్ మన నిజ జీవితంలో లా కాకుండా. బట్ మిక్సర్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హోమోజీనియస్. హోమోజీనియస్ అంటే చూస్తే ఒకే రకంగా, హోమోజీనియస్ అంటే చూస్తే మొత్తం ఒకే రకంగా కనిపించడం, కానీ మిక్సర్స్ అన్నీ అలా ఉండవు. ద కాంపోజిషన్ ఇన్ సమ్ మిక్సర్స్ చేంజ్ డిపెండింగ్ ఆన్ ద పార్ట్ యూ హ్యావ్ టేకన్ యాజ్ ఏ శాంపిల్. మనం తీసుకున్న దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఈ డయాగ్రామ్ పరిశీలిస్తే చూడండి, మిక్సర్స్, ఇది మిక్సర్, ఇదంతా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది మాత్రం ప్యూర్, ఇక్కడ ప్యూర్ సబ్స్టెన్స్ ఒకే రకంగా అనిపిస్తాయి, డిఫరెంట్గా ఉంటాయి మిక్సర్స్. సో ప్యూర్ సబ్స్టెన్స్ అంటే మనం ఏం తీసుకున్నా ఒకే రకంగా ఉంటే దాన్ని ప్యూర్ సబ్స్టెన్స్ అనుకున్నాం, కానీ మిక్సర్కి డిఫినేషన్ చూద్దాం. ఏ మిక్సర్ ఈజ్ జనరల్లీ మేడ్ ఆఫ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్. సో రెండు కానీ అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ కానీ దట్ ఆర్ నాట్ కెమికల్గా కంబైన్ కాకుండా ఫిజికల్గా కంబైన్ ఉంటే వాటిని ఏమంటారంటే మిక్సర్ అంటారు. కెమికల్ కంబైన్డ్ కాకుండా ఫిజికల్గా రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ మిక్స్ అయ్యింటే దాన్ని ఏమంటారంటే మిక్సర్ అంటారు. కెమికల్గా కంబైన్డ్ అయితే అది వేరు, కాంపౌండ్ అవుతుంది. ద సబ్స్టెన్సెస్ ఇన్ ఏ మిక్సర్ రిటైన్ దేర్ ఓన్ ప్రాపర్టీస్, అంటే వాటి ప్రాపర్టీస్ అలానే కనిపిస్తూ ఉంటాయి. వాటికి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అవే ప్రాపర్టీస్ కనిపిస్తూ ఉంటాయి మిక్సర్లో. అండ్ దెన్ కెన్ బి ఫిజికల్లీ సపరేటెడ్. వాటిని మనం జనరల్గా ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఉన్నాయి, బియ్యంలో రాళ్ళు ఉంటే అప్పుడు ఆ దాన్ని ఏమనొచ్చు అంటే మిక్సర్ అనొచ్చు. అప్పుడు బియ్యము రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి, ఆ రాళ్ళని సపరేట్ చేయగలం. దాన్ని సపరేట్ చేయకుండా దాన్ని ఏమంటారంటే మిక్సర్ అంటారు. మనం ఈ డయాగ్రామ్ పరిశీలిస్తే ఇదిగో చూడండి, ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఇది ప్యూర్ సబ్స్టెన్సెస్. 4A డయాగ్రామ్. 4B చూడండి, మిక్సర్ చూడండి, ఇక్కడ ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక రకంగా ఉంది. ఇది మిక్సర్ అంటే. సో చూస్తే మొత్తం ఒకే రకంగా కనిపిస్తే ప్యూర్ సబ్స్టెన్స్. అలా కాకుండా
డిఫరెంట్ ఉండి మిక్స్ అయితే దాన్ని మిక్సర్ అంటారు. ఇది మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, నేర్చుకోవాల్సినటువంటి విషయం. సో వాట్ ఈస్ ద ప్యూర్ సబ్స్టెన్సెస్, వాట్ ఈస్ ద మిక్సర్? ఇట్ హ్యాస్ నో అడల్టరేషన్, ఇట్ ఈస్ ద ప్యూర్ సబ్స్టెన్స్. కాంబినేషన్ ఆఫ్ 2 or more సబ్స్టెన్స్, ఇట్ ఈజ్ ఏ మిక్సర్. సో ఏం మిక్సింగ్ కాకుండా ఉంటే దాన్ని ప్యూర్ సబ్స్టెన్స్ అంటారు. మిక్స్ అయితే మిక్సర్స్ అంటారు. ఒకటి కానీ 2 కానీ. ఇప్పుడు ప్యూర్ సబ్స్టెన్సెస్, మిక్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ప్యూర్ సబ్స్టెన్సెస్ అట్లా ఆపేసి మిక్సెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మిక్సర్స్ ఎన్ని రకాలు అవి డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ గమనిస్తే టైప్స్ ఆఫ్ మిక్సర్స్. సో మిక్సర్స్ ఎన్ని రకాలుగా తెలుసుకుందాం. మనకు యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ఏ మిక్సర్. మనకు మిక్సర్ గురించి తెలుసు అంటుండు. వాట్ ఆర్ దేర్ రెస్పాన్స్ మిక్సర్స్ కెన్ బి. క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. డూ యూ నో ద టైప్స్ ఆఫ్ మిక్సర్స్, వాట్ ఆర్ దే? లెట్స్ ఫైండ్ అవుట్. వాటి గురించి, మిక్సర్స్ గురించి కనుక్కుందాం. మిక్సర్స్ కెన్ బి ఇన్ సాలిడ్, లిక్విడ్, gases. States are the combination of these 3 states. సో మిక్సర్ అనేది సాలిడ్స్ అయినా ఉండొచ్చు, లిక్విడ్స్ అయినా ఉండొచ్చు, గ్యాసెస్ అయినా ఉండొచ్చు, లేకపోతే 3 మిక్స్ అయినా ఉండవచ్చు. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అయినా మిక్స్ అయి ఉండవచ్చు. కాబట్టి మిక్సెస్ అనేవి సాలిడ్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు. ఇప్పుడు యాక్టివిటీ 2 చూద్దాం. యాక్టివిటీ 2 కన్క్లూజన్. యాక్టివిటీ 2 మ్యాటర్ ఏంటంటే మిక్సర్స్ తెలుసుకున్నాం. ప్యూర్ సబ్స్టెన్సెస్, మిక్సర్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. మళ్ళీ మిక్సర్స్ టైప్ తెలుసుకుందాం. ఫైండింగ్ అవుట్ హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ మిక్సర్స్. సో మనము హోమోజీనియస్ అంటే ఏంటి, హెట్రోజీనియస్ అంటే విషయం, 2 విషయాలు తెలుసుకుందాం. ఈ రెండింటికి యొక్క డిఫరెన్సెస్ తెలుసుకుందాం. హోమోజీనియస్ అంటే ఏంటి, హెట్రోజీనియస్ అంటే ఏంటి. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. 2 టెస్ట్ ట్యూబులు తీసుకుందాం. సో టేక్ 2 టెస్ట్ ట్యూబుల్లో తేడా ఏం లేదు. నౌ యాడ్ 1 teaspoon ఆఫ్ సాల్ట్ బోత్ ద టెస్ట్ ట్యూబ్. సో 2 టెస్ట్ ట్యూబుల్లో సాల్ట్ తీసుకోవాలి. ఇది కూడా సేమ్. టెస్ట్ ట్యూబులు తీసుకున్నాం, 2 సాల్ట్ తీసుకున్నాం. ఫిల్ 1 టెస్ట్ ట్యూబ్ విత్ వాటర్. ఒక టెస్ట్ ట్యూబ్ని వాటర్తో నింపాము. అండ్ అదర్ విత్ కిరోసిన్ అండ్ స్టిర్ దాం. ఇంకొక టెస్ట్ ట్యూబ్లోనేమో కిరోసిన్ తీసుకున్నాం. సో మనం గమనించాల్సింది ఏంటంటే టెస్ట్ ట్యూబుల్ సేమ్, సాల్ట్ సేమ్. తీసుకున్న లిక్విడ్ మాత్రం సేమ్ కాదు. ఒక దాంట్లో వాటర్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో కిరోసిన్ తీసుకున్నాం. వాట్ డు యూ నోటీస్? ఏం పరిశీలించారో చూద్దాం. ఏం పరిశీలిద్దాము మనం. ఇన్ ద ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ యూ కెన్ అబ్జర్వ్. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ని మనం పరిశీలిస్తే అంటే సాల్ట్ ప్లస్ వాటర్. ద సాల్ట్ డిజాల్వ్ కంప్లీట్లీ. సాల్ట్ పూర్తిగా కంప్లీట్గా కరిగిపోతుంది సాల్ట్. అంటే మన కంటికి సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత సాల్ట్ చూద్దామంటే మన కంటికి కూడా కనిపించదు. సచ్ టైప్స్ ఆఫ్ మిక్సర్స్ ఆర్ కాల్డ్ హోమోజీనియస్ మిక్సర్స్. ఇలాంటి మిక్సర్స్ని ఏమంటారంటే హోమోజీనియస్ మిక్సర్స్ అంటారు. అంటే ఒక లిక్విడ్లో పూర్తిగా కరిగిపోతే అలాంటి మిక్సర్స్ని ఏమంటారంటే హోమోజీనియస్ మిక్సర్స్ అంటారు. వాట్ డూ యూ కన్క్లూడ్ ఫ్రమ్ దిస్?
ఇక్కడ ఇన్ ద అదర్ టెస్ట్ ట్యూబ్ సాల్ట్ ఈజ్ నాట్ డిజాల్వ్డ్. సో ఇంకో టెస్ట్ ట్యూబ్లో అదర్ టెస్ట్ ట్యూబ్ సాల్ట్ ఈజ్ నాట్ డిజాల్వ్డ్. సో కిరోసిన్లో ఉంచినటువంటి సాల్ట్ కరగలేదు. దీని ద్వారా ఏమి చెప్పొచ్చో ఆలోచించని అంటున్నాడు. ఇన్ హోమోజీనియస్ మిక్సర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మిక్సర్స్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్. సో హోమోజీనియస్ మిక్సర్లో మొత్తం కాంపోనెంట్స్ మొత్తం యూనిఫామ్గా అంటే మనకు ఒకే విధంగా మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది హోమోజీనియస్ మిక్సర్లో. ద కాంపోనెంట్స్ ఆఫ్ హోమోజీనియస్ మిక్సర్ ఆర్ టూ intimately mixed up that it will be difficult to distinguish them from one another by visual observation. The components of homogeneous mixture are too intimately mixed up that it will be difficult to distinguish them from one another by visual observation. మన కళ్ళతో హోమోజీనియస్ మిక్సర్లో ఉన్నటువంటి పార్టికల్స్ మనం చూడలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ మెనీ గ్యాసెస్. కాబట్టి ఎయిర్ని మనం పరిశీలిస్తే బయట అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ని అసలు మనం చూడలేం. ఇది ఆక్సిజన్, ఇది నైట్రోజన్ చెప్పలేం. మెనీ గ్యాసెస్ మిక్స్ అయ్యి ఉంటాయి కానీ మన కళ్ళతో చూడలేం. కాబట్టి ఇది ఎయిర్ని ఎగ్జాంపుల్ హోమోజీనియస్ మిక్సర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సాల్ట్ ప్లస్ వాటర్, అది హోమోజీనియస్ మిక్సర్కి ఎగ్జాంపుల్ వచ్చింది ఇప్పుడు టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ ఎయిర్ కూడా హోమోజీనియస్ మిక్సరే. we all prepare a drink. మనం అప్పుడప్పుడు డ్రింక్స్ తాగుతుంటాం, స్ప్రైట్, థమ్స్ అప్ ఇవి. కానీ ఇక్కడ లెమనేడ్ తయారు చేద్దాం. లెమనేడ్ అంటే నిమ్మరసం. అండ్ ఎంజాయ్ ఇట్స్ టేస్ట్. సో నిమ్మరసం తీసుకొని తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈజ్ ఏ మిక్సర్. సో లెమనేడ్ అనేది ఏంటంటే నిమ్మరసం అనేది ఒక మిక్సర్. కారణం ఏంటంటే మనం మిక్స్ అయిన తర్వాత మనకు కనిపించవు అవన్నీ, ఇది వేరు అని. దీంట్లో వాటర్ తీసుకుంటాం, షుగర్ తీసుకుంటాం, లెమన్ జ్యూస్ తీసుకుంటాం అండ్ సాల్ట్ వేస్తాం. అయితే మిక్స్ చేసిన తర్వాత షుగర్ కనిపిస్తుందా మనకి? కనిపించదు. లెమన్ జ్యూస్ కనిపిస్తుందా? కనిపించదు. సాల్ట్ కనిపిస్తుందా? కనిపించదు. కాబట్టి దీనిని ఏమంటారు? హోమోజీనియస్ మిక్సర్ అంటారు. ఈజ్ ఇట్ హోమోజీనియస్ ఆర్ నాట్ అని ఇచ్చాడు. ఈజ్ ఇట్ హోమోజీనియస్ ఆర్ నాట్? ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్సర్. ఎందుకంటే మన కంటికి కనిపించవు. ఇఫ్ యూ టేస్ట్ ఏ స్పూన్ఫుల్ ఆఫ్ లెమనేడ్, కొంచెం మీరు స్పూన్ఫుల్ ఆఫ్ లెమనేడ్ అంటే ఒక స్పూన్ నిండా లెమనేడ్ని తీసుకొని అనుకుందాం. ఇట్ టేస్ట్ ఇస్ ద సేమ్ త్రూ అవుట్. మీరు ఏ భాగాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా మొత్తం ఒకే రకంగా ఉంటుంది టేస్ట్. The particles of sugar, lemon juice and salt are evenly distributed in this solution and we cannot see the components separately. So చూడలేం మనం. అదే షుగర్ని, సాల్ట్ని, జ్యూస్ని, షుగర్ని we cannot see the components separatelyగా చూడలేం. we call such mixers as homogeneous mixer. కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటారంటే హోమోజీనియస్ మిక్సర్స్ అంటారు. సో హోమోజీనియస్ మిక్సర్ గురించి మనం పూర్తి అవగాహన అయింది. సో మిక్సర్ అంటే ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే దాన్ని మిక్సర్ అంటారు. హోమోజీనియస్ మిక్సర్ అంటే మనం తీసుకున్నటువంటి పదార్థాలు మళ్ళీ మన కంటికి అవి అబ్జర్వేషన్ చేయలేని స్థితిలో ఉంటే దాన్ని హోమోజీనియస్ మిక్సర్ అంటారు.
మనం ఇక్కడ ఈ పేజ్ని గమనిస్తే కెన్ యూ గివ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ కైండ్, ఇది చూద్దాం. యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద అబోవ్ యాక్టివిటీ, పైన ఉన్నటువంటి యాక్టివిటీని మనం పరిశీలిస్తే ద సాల్ట్ యాడెడ్ టు కిరోసిన్. సో సాల్ట్ కిరోసిన్లో యాడ్ చేస్తే హ్యాస్ నాట్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. సో కిరోసిన్లో సాల్ట్ డిజాల్వ్ కాదు. ఇట్ ఈజ్ ఏ హెట్రోజీనియస్ మిక్సర్. సో ఈ మిక్సర్ని హెట్రోజీనియస్ మిక్సర్ అంటారు. అప్పుడు మనకి సాల్ట్ కనిపిస్తుంటుందా, కనిపించదా? సాల్ట్ తీసుకెళ్ళి కిరోసిన్లో వేసినప్పుడు కిరోసిన్ ప్లస్ సాల్ట్ అనేది ఒక మిక్సర్. కానీ సాల్ట్ కనిపిస్తుంటుందా, కనిపించదా? 100% కనిపిస్తుంది. కరెక్ట్ డిజాల్వ్ కాలేదు కాబట్టి. కలిసింది కాబట్టి మిక్సర్ అంటారు. మన కంటికి కనిపిస్తుంది కాబట్టి దీన్ని హెట్రోజీనియస్ మిక్సర్ అంటారు. ఏ హెట్రోజీనియస్ మిక్సర్ ఈజ్ ఏ మిక్సర్. హెట్రోజీనియస్ మిక్సర్ అనేది ఏంటంటే ఒక మిక్సర్ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. సో డిఫరెంట్ సబ్స్టెన్స్తో మిక్స్ అయి ఉంటుంది. ఆర్ ద సేమ్ సబ్స్టెన్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సో సేమ్ సబ్స్టెన్స్ అంటే స్టేట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు విచ్ ఆర్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ ఇన్ ఇట్. యూనిఫామ్గా డిస్ట్రిబ్యూటెడ్ కావు. చూడండి, హోమోజీనియస్ అయితే యూనిఫామ్లీ ఉంటుంది. హోమోజీనియస్ అయితే యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ ఉంటుంది. అదే హెట్రోజీనియస్కి ముందు నాట్ ఉంటుంది. నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే మొత్తం ఒకే రకంగా వ్యాపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ద మిక్సర్స్ ఆయిల్ అండ్ వినిగర్. ఆయిల్కి వినిగర్కి మిక్స్ చేసాం. వినిగర్ అంటే వంటలలో ఉపయోగిస్తుంటారు. వినిగర్ మనం 6th 7th క్లాస్లో కూడా నేర్చుకుని ఉంటాం. వినిగర్ అంటే ఎసిటిక్ యాసిడ్ ప్రాపర్టీ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. ఆ రెండు మిక్స్ చేసాం. మిక్స్ చేస్తే అవి రెండు మిక్స్ కావు కాబట్టి దీన్ని హెట్రోజీనియస్ మిక్సర్ అంటారు. అదేవిధంగా నాఫ్తలిన్ అండ్ వాటర్. నాఫ్తలిన్ అంటే కలరా ఉండలు. మనం బట్టలలో ఉంచుకుంటాం. బట్టలు ఎక్కువ రోజు స్టోరేజ్ ఉన్నప్పుడు ఆ బట్టలలో ఉంచుకుంటాం. ఈ రెండింటికి కూడా మిక్సర్ కూడా మిక్స్ కావు వాటర్లో. అందుకే నాఫ్తలిన్ని టాయిలెట్స్ వాటర్లో ఉపయోగిస్తాం. టాయిలెట్స్ వాటర్లో వేస్తుంటారు. ఎందుకంటే వాటర్ వేసినా కూడా డిజాల్వ్ కాకుండా ఉంటాయి కాబట్టి నాఫ్తలిన్ వాటర్ అనేది హెట్రోజీనియస్ మిక్సర్. గుర్తుపెట్టుకోవాలి. హోమోజీనియస్ మిక్సర్స్కి ఎగ్జాంపుల్ నేను చెప్పుకోవచ్చు, కానీ హెట్రోజీనియస్ మిక్సర్ ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే we can conclude that mixers are of two types. One is a homogeneous and a heterogeneous. Homogeneous mixer and heterogeneous mixer. సో మనం ఈరోజు ఈ క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాం. ఫస్ట్ సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్యూరెస్ట్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మిక్సర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మిక్సర్స్ హౌ మెనీ టైప్స్ ఏంటో తెలుసుకున్నాం. హోమోజీనియస్ మిక్సర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. హెట్రోజీనియస్ మిక్సర్ అంటే తెలుసుకున్నాం. వాటి ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సొల్యూషన్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. సొల్యూషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్ ఆఫ్ అస్ ఎంజాయ్ డ్రింకింగ్ సోడా వాటర్. సో సోడా వాటర్ అంటే సోడా తాగి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్
లెమనేడ్ అంటే నిమ్మకాయ సోడా, నిమ్మరసం. సోడా వాటర్ అంటే సోడా, లెమనేడ్ అంటే నిమ్మరసం. నిమ్మకాయ సోడా కాదు, లెమనేడ్ అంటే నిమ్మరసం అని అర్థం. ఈ రెండు తాగి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వీ నో దట్ దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హోమోజీనియస్ మిక్సర్. సో మనందరికీ తెలుసు సోడా వాటర్, లెమనేడ్ అనేవి హోమోజీనియస్ మిక్సర్స్. The homogeneous mixture of two or more substances from. సో హోమోజీనియస్ మిక్సర్కి రెండుగాని అంతకంటే ఎక్కువ తీసుకోవాలి. విచ్ వీ కెనాట్ సపరేట్ ఇట్స్ కాంపోనెంట్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్ ఈజ్ కాల్డ్ ఏ సొల్యూషన్. హోమోజీనియస్ మిక్సర్ అనేది ఏంటంటే రెండుగా అంతకంటే ఎక్కువ తీసుకోవాలి. వీ కెనాట్ సపరేట్ ఇట్స్ కాంపోనెంట్ సపరేట్ చేయలేం. అలా చేయకుండా ఉన్నటువంటి ఆ హోమోజీనియస్ మిక్సర్ని సొల్యూషన్ అంటారు. అంటే హోమోజీనియస్ మిక్సర్ అన్ని సొల్యూషన్స్ అవుతాయంటే కావచ్చు. సొల్యూషన్స్ కెన్ బి in the form of solids, liquids or gases. మిక్సెస్ సాలిడ్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు. అలానే సొల్యూషన్స్ కూడా సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్గా ఉంటాయి. ఏ సొల్యూషన్ హ్యాస్ మినిమం 2 కాంపోనెంట్స్. సో ఇది తేడా. సో మిక్సర్స్కి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, 2 or more కాంపోనెంట్స్ ఉంటాయి. కానీ సొల్యూషన్ ఏంటంటే స్పెషల్ 2 కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి. ఏ సాల్వెంట్ అండ్ ఏ సొల్యూట్. సో 2 కాంపోనెంట్స్లో ఒకదాన్ని సాల్వెంట్ అంటారు, రెండో దాన్ని సొల్యూట్ అంటారు. The component of the solution that dissolves the other component, usually the component present in larger quantity, ఉన్న వాటిల్లో ఒకటి లార్జర్ క్వాంటిటీలో ఉంటుంది, ఈజ్ కాల్డ్ సాల్వెంట్. సో లార్జర్ క్వాంటిటీలో ఉన్నట్టు దాన్ని సాల్వెంట్ అంటారు. సో వాటర్లో సాల్ట్ వేసాం, వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని సాల్వెంట్ అంటారు. The component of solution that is dissolved in the solvent, సాల్వెంట్లో కరిగి ఉన్నది. యూజువల్లీ ది కాంపోనెంట్ ప్రెజెంట్ ఇన్ ద లెసర్ క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీ ఉన్న దాన్ని ఏమంటారంటే సొల్యూట్ అంటారు. సో లెసర్ క్వాంటిటీ అయితే సొల్యూట్. అదే లార్జర్ క్వాంటిటీ అంటే సాల్వెంట్. కాబట్టి ఉన్నటువంటి సొల్యూషన్లో ఎక్కువగా ఉన్నదాన్ని సాల్వెంట్ అంటారు, తక్కువగా ఉన్నదాన్ని సొల్యూట్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ సొల్యూషన్ ఆఫ్ షుగర్ ఈజ్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ ద షుగర్ ఇన్ వాటర్. ఏం తయారు చేసాం? షుగర్ సొల్యూషన్ తయారు చేసాం. దాంట్లో ఏమేమి ఉంటాయి? షుగర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సొల్యూషన్లో షుగర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుంది అంటే తక్కువ ఉంటుంది, దీన్ని సొల్యూట్ అంటారు. అండ్ వాటర్ లిక్విడ్ ఎక్కువగా ఉంటుంది, దీన్ని సాల్వెంట్ అంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్. షుగర్ సొల్యూషన్లో సాల్వెంట్ ఏంటి? వాటర్. సొల్యూట్ ఏంటి? షుగర్. అదొక ఎగ్జాంపుల్. ఇన్ ద సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఇన్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ సొల్యూషన్లో
అయోడిన్ సాలిడ్ ఇస్ ద సొల్యూట్. అయోడిన్ అనేది ఏంటంటే తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని సొల్యూట్ అంటారు. అదే ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని సాల్వెంట్ అంటారు. ఆల్కహాల్ని సాల్వెంట్ అంటాం. ఇదిగోండి, ఆల్కహాల్ లిక్విడ్ని సాల్వెంట్ అంటాం. ఆల్ ద ఎరేటెడ్ డ్రింక్స్ అంటే మనం తాగేటువంటి డ్రింక్స్ అన్నిటిల్లో ఆర్ లిక్విడ్ సొల్యూషన్స్ కంటైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. అన్నిటిలో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఉంటుంది, అదేమో సొల్యూట్. వాటర్ ఏమో సాల్వెంట్గా ఉంటుంది. ఈ 3 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి.